బయట వాతావరణం చల్లగా ఉంది. తలకాయ కూర చేసి చూపెడదాం అనుకున్నా. అయితే మా బాబు లేడు. సరే వచ్చిందా రాలే. అయితే ఇగో మా సార్ తీస్తున్నాడు, మా రాముడివి. అయితే తను దగ్గరకు వచ్చి ఇట్లా చూపియాడు. ఏదో బతిలాడుకుంటే ఆ నిలబడుకుంటే గొప్ప. తలకాయ కూర మొత్తం బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేయాలి. ఎందుకంటే కడుగుతుంటే జోంగా నీళ్ళు వస్తాయి. బాగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ తలకాయ కూరని. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మటన్ మసాలా, అల్లం ఎల్లిగడ్డ అదేంటిది ఆయిల్ అన్నీ వేసి ఇట్లా కలిపేసి చేతి కడుక్కున్నంత వాటర్, ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి దీన్ని ఇట్లా ఉడికిచ్చేస్తా. 4-5 విజిల్ రావడం చేస్తే మస్తు అయిపోతుంది. అన్నీ వేయించి అట్లా చేయొచ్చు. అట్లా చేసే కంటే ఇట్లా చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. అయితే అందుకే నేను తలకాయ కూర కానీ బోటీ కానీ ఇట్లా కలిపి పెట్టేసి చేస్తా. మొత్తం ఎప్పుడు ఇట్లనే చేస్తుండే, మస్తు టేస్ట్ ఉంటుండే. ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో. కానీ అప్పుడప్పుడు కొంచెం టమాటా, ఉల్లిగడ్డ అవంతా వేయించి మసాలాలు వేసి చేస్తా. కానీ ఈరోజైతే అట్లా చేసిన. అయితే ఇందులో ఇది వచ్చేసి మటన్లోని ఐటమ్స్. అయితే ఇవి ఐటమ్స్. మెదడు ఇవేం చేసినా వేయించిన ఎర్రగా ఎల్లిపాయ వేసి వేయించిన. దీనిలో కారం ఏమీ వేయలే, ఎందుకంటే ఇట్లా తింటేనే బాగుంటుంది. మెదడు చేసిన అదే బ్రెయిన్. ఇది అందులో వేసేస్తే అది చాలాసేపు ఉడకాలి. అది ఉడికే వరకు ఇవంతా కరిగిపోతుంది కదా అనేసి ఇట్లా సపరేట్ ఒక్కోసారి అందులోనే వేసేస్తాయి. ఇది అయితే ఇది వేయించిన నూనె కొంచెం ఉంది కదా, వేసేస్తా కర్రీ. ఇందులోనే వేసేస్తా ఇది. దీంతో అవసరం లేదు. అయితే ఇట్లా ప్లేట్లు పక్కన ఇట్లా వండుకుంటూ ఇట్లా స్టవ్ మీద పెడుతుంటారు కొందరు. అట్లా పెట్టుకుంటే స్టవ్ అంతా గలీజ్గా అయిపోతుంది. నేను ఎప్పుడు ప్లేట్ పెట్టుకుంటా గంటెలు. చూసినారు ఎంత బాగుందో, ఎర్రగా ఎగిపోయింది కదా. కొంచెం వెల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసిన, కారం వేయలే. ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇది మా రాముడికి ఇష్టం ఐటమ్స్. మటన్ తెచ్చినా తెస్తాడు, తలకాయ కూర తెచ్చినా తెస్తాడు, పోటీ తెచ్చినా తెస్తాడు. బయట వాతావరణం చల్లగా ఉంది. మా రాముడు ఇంట్లో ఉన్నాడు. సూపర్. మా రాముడు చేస్తా. ఇది రైస్ లేక కాదు, ఉత్తగా అట్లే తినేస్తాం. మా రాముడు మంచిగా లేక ఇది. విజిల్స్ రానిచ్చిన. తీసుకురావట్లేదు ఎక్కడికి.
చూసారు ఎట్లయిందో. ఓపెన్ చేసేసి ఇట్లా మూత తీసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఎందుకంటే కొంచెం గట్టి పడుతుంది అది, అప్పుడు సూపర్ ఉంటుంది. చూసినారా ఎంత మంచిగా అయిందో తలకాయ కూర. ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచినాం అనుకో కొద్దిగా గట్టి పడుతుంది. అప్పుడు బంద్ చేసుకొని వేసుకొని లాగించేయడమే. ఎన్ని తలకాయ కూర. చూసినారా బంద్ చేసిన, అయిపోయింది. తించొద్దాం ఎట్లుందో. వేడి రైస్. నా కొడుకు వచ్చిండు, వీడియో మారిపోయింది కదా, ఇంతసేపు మా రాముండే. ఇందాక వేయించిన అవి డాడీకి ఇచ్చిరాను. నాకు రాను నన్ను నా వీడియోలో నా కొడుకు కనిపిస్తాను. ఏం చేయాలండి? పట్టుకో, తినాలా? నాలాగా తినాలి. నేను చచ్చిపోలేదు మరి ఇన్ని రోజులు. నేను ఎప్పుడు నా వీడియోలో మా బాబు తినేది చూపిస్తాం అనుకున్నా, టైంకి వచ్చి బుక్ అయిపోయిండు. తిన్నానా? ఇంత క్వాలిటీ ఎట్లా తింటావు నువ్వు? రోజు నువ్వేగా వీడియో తీసేది, తింటే కదా. చెప్పినా కదా అగ్గిదేవుడు నాకు వరం ఇచ్చిండు, వేడి దేవుడు అని. మంచిగా నాకు ఇష్టమైన తలకాయ కూర చేసింది మా మమ్మీ. టేస్ట్ ఎట్లుందో చెప్పాలి నాన్న. ఇట్లా మనకి అట్లా పట్టుకున్నావు ఎందుకు? ఇట్లా చేయి పెట్టినావు అంటే కథం అంతే. ఇంకా ఇట్లా పట్టుకో, ఒక సైడ్ ఇది పట్టుకుంటావా? పట్టుకున్నాను ఇది. చాలే మమ్మీ. అది తిను, ఏంచింది కూడా టేస్ట్ చెప్పు. ఈరోజు నా కొడుకు చెప్తాడు, రోజు నేను తినేది నేను చెప్పడం కాకుండా. వస్తుంది మమ్మీ. వస్తుందా? ఇప్పుడు చెప్పిందంటే ఇక మా రాముడు పని పొగడతలే. అయినా కూడా అది వెజ్ చేసినంత ఈజీగా చేసేస్తా. అందరూ వెజ్ అట్లా తింటారు, మేము నాన్ వెజ్ అట్లా తింటాం. చల్లగా ఉన్నా తింటాము, తాగబోతులు కదా, బాధలో తాగుతాం, ఆనందంలో తాగుతాం అన్నట్టు వాతావరణం. ఇంతగా తీపిచ్చిన కొంచెం బాగా వస్తుంది. అంతా ఏం కలిపి పెట్టేసి అది చూపెట్టి తీసిన అంతే. స్పైసీగా వేడిగా ఏం చిందిను. నా కొడుకు అలవాట్లేదు కదా, ఇబ్బంది పడుతుండు. పట్టుకుంటావు ఇది కాలిపోతుంది కదా. నాకేమో వేడిగా తినడం ఇష్టం. రాముడు తింటావా? నీలా ఇట్లా ఎక్స్ప్రెషన్ లేదు. రాముడు తింటా ఎక్స్ప్రెషన్ అంతేనా? సూపర్ అంట. మా పొట్టిదానికి కూడా ఊరిలో వస్తాయంట నేను తింటే. మొత్తం ఉడుకుంది. సింపుల్గా చెప్పినా కదా, సేమ్ చెప్పినట్లు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది.
ఒక్కొక్క ముద్ద తింటా ఉంటా. ఎంతసేపు తింటాను, చేతులు వస్తుంది. ఇదొకటే. అదేంటిది, నా మార్క్ ఉంది కదా, ఆ మార్క్ ఇవ్వద్దు, ల్యాండ్ మార్క్. నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. నిజంగా మామూలుగా పోయి తిందాం అడిగే.